వెనకబడే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఇమీడియట్గా కూడా మనం అడ్రస్ చేయాలి. ముఖ్యంగా ఆ బాలికలు ఎవరైతే రక్తహీనతతో బాధపడతారో తర్వాత కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఇంకా కూడా ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ చిన్నారులు విముక్తి చెందేలాగా ఇప్పుడు స్క్రీనింగ్ చేసి అందరూ కూడా తప్పకుండా ఏదైతే మెడికేషన్ ఇస్తారో అవి అందరూ కూడా తీసుకోవాలి. అండ్ డాక్టర్స్ అండ్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా దీన్ని చాలా క్లోజ్గా మానిటర్ చేసి ఫాలోఅప్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఇచ్చిన ట్యాబ్లెట్స్ అండ్ డైట్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయం మీద అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మన జిల్లాలో రక్తహీనత అనే సమస్యని తొలగించడానికి ప్రయత్నిద్దాము. థ్యాంక్ యూ. జిల్లా పరిషత్ స్కూల్లో ప్రారంభించిన వచ్చిన గవర్నమెంట్ మంత్రులు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దామోదర్ స్వామి గారికి, అదేవిధంగా కార్యక్రమం వచ్చిన గవర్నమెంట్ కలెక్టర్ గారికి, ఏసీఎల్బీ గారికి, డిఓ గారికి, డిఎంహెచ్ఓ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, ఇతర నాయకులందరికీ, అదేవిధంగా మై డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈ స్టేట్ లెవెల్ కార్యక్రమం హైదరాబాద్లో లాంచ్ చేస్తాం. హైదరాబాద్లో అక్కడ ఉన్న సరే ఈరోజు రాష్ట్ర స్థాయిలో మా కలెక్టర్ గారు, మా కమిషనర్ గారు చెప్పినట్టు అనీమియా అనేది రాష్ట్ర స్థాయిలో ఉండకూడదు. పిల్లలకు రక్తహీనత మనకు అర్థం కాదు కానీ నీరసంగా ఉంటాము. మన తెలంగాణ మోటు భాషలంటే అమ్మకు చెప్తాం, అమ్మ నాకు చేతనైతే లేదు అంటాం. ఏ కారణము అంటే మనకు తెలియదు. ఈరోజు ఈ ప్రోగ్రాం దేని గురించి పెట్టే మనము అనీమియా అంటే ఏంటి? రక్తహీనత. ఏ శాతం హెమోగ్లోబిన్ ఉండాలి? 10%, 11%, 12% ఉండాలి. అబో 11-12 ఉంటే మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళం. నువ్వు ఇట్లా నువ్వు మంచిగానే ఉన్నావు కానీ నువ్వు తీసుకున్నావా గట్టుకున్నావా? ఏ క్లాస్ నువ్వే క్లాసు? ఎంపేట నువ్వే క్లాసు? అందరు 10థేనా? సరే, ఇప్పుడు మీ బాధ్యత ఏమున్నది? పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, 8th, 9th, 7th, మీరు సీనియర్స్. సబ్జెక్ట్ మీరు నేర్చుకోవాలి. ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో ఈరోజు అనీమియా నిర్మూలన ప్రతి ఒక్క అబ్బాయి, అమ్మాయి 15-18 సంవత్సరాల వరకు చాలా హెల్తీ, ఆరోగ్యంగా ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మీ అందరికి అర్థమైందా చెప్పింది? నేను అర్థమవుతున్నదా? మీ సీనియర్ ఫైలందరూ అవును కదా? ఈ కార్యక్రమం ఎందుకు పెట్టినాం మనము? అనీమియా అంటే ఏంది? రక్తహీనత ఎందుకు వస్తుంది? హెమోగ్లోబిన్ తగ్గితే మన రక్తంలో ఏముంటుంది? హెమోగ్లోబిన్ ఉంటుంది. ఆ శాతం తగ్గితే ఏమవుతుంది? ఆరోగ్యం ఉండాలంటే ఎంత ఉండాలి? అబో 10, 11, 12 ఉండాలి. 12 స్టాండర్డ్ ఉండాలి. ఆ స్టాండర్డ్ ఉండాలంటే పద్ధతి ఏం పాటించాలి మనము? మంచి ఆహారం, పౌష్టిక ఆహారం. ఆరోగ్యంగా మనం ఉంచడానికి ఏ ఆహారం తీసుకోవాలి? పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అందులో ఏం కంటెంట్ ఉండాలి? ఫుడ్లో కూరగాయలు, గుడ్డు, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, బెల్లము, ఇలాంటి ఆహారం మనము తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అదేనా? ప్రత్యేకంగా ఈ కార్యక్రమం స్కూల్కు పోయే పిల్లల గురించి ఎందుకు పెట్టినాము? హెల్తీ చైల్డ్ హెల్తీ కంట్రీ అంతేనా? దేశం హెల్తీగా ఉండాలి, పిల్లలు హెల్తీగా ఉండాలి. టీచర్ అదే రకంగా తీసుకుపోవాలి. టీచర్ కూడా హెల్తీగా ఉండాలి. అవునా కదా? మీ టీచర్ కూడా హెల్తీగా ఉండాలి. మీకు లెసన్ చెప్పే టీచర్ కూడా హెల్తీగా ఉండాలి. నువ్వు చాలా వీక్ ఉన్నావు అన్నా నువ్వు.
సరే ప్రత్యేకంగా ఈరోజు కలెక్టర్ గారు, మా ఆరోగ్య శాఖ కమిషనర్ గారు మేమందరం ఇక్కడికి రావడము, మన రాష్ట్ర స్థాయిలో వచ్చే నెల రోజులు రోజు 100 మంది నుంచి 300 వరకు పిల్లలకు టెస్ట్ చేయడము, ఆ తర్వాత వారికి సలహా ఇవ్వడము, ఏ ట్యాబ్లెట్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ తీసుకుంటే రేపు పొద్దున మనము ఆరోగ్యంగా ఉంటాము, హెమోగ్లోబిన్ లెవెల్స్ స్టాండర్డ్గా ఉంటాయి, హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినాము. ఎక్కడ మొదలు పెట్టాలంటే ఆందోళన మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలంటే శివపేట మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదలు పెట్టాము. అందరూ కూడా దయచేసి అమ్మ చూపట్ట టెస్ట్ ఎంత చేస్తారు చూపట్టావా మీటర్ అయితే ఇక్కడ మీటర్ టెస్ట్ చెప్పి ఒకసారి ఫస్ట్ వీరికి పెట్టు చూద్దాం. షేర్ చేసుకోవచ్చు, తీసేసి అమ్మ మాకు అన్ని ప్రకాశం అది కావాలి. Everybody did have it. अरे बेटा చాలా తప్పులు 9 అంటే 3% పెరగాలి. 9 9 ఉందా? 9 అంటే కొద్దిగా తక్కువ, కొంచెం మంచిగా సంపూర్ణ అంతే ఎక్కడలేదు శివ. సరే మంచిగా బేటా మోడలేట్ అమ్మ ఇట్లా అమ్మ ఐదు ట్యాబ్లెట్ ఇచ్చేది. అదే బేటా కరెక్ట్గా మీకు 5 ట్యాబ్లెట్ తీసుకో. రోజుని పొద్దున సాయంత్రం శివ ఓకేనా? 50 రోజులు చేసుకోవాలి బేటా, ఓకేనా? అర్థమైందా ఇప్పుడు మీకు టెస్టింగ్ ఎలా అయిందో చూసిరా? ఇంకోటి ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు పెరుగు జోరు పోదు. మనం చాలా మటుకు పెరుగు తినాం కానీ అవుతారు, చాలా పెరుగు తింటాము. ఏమి పప్పు తింటాం, చికెన్ తింటాం, మటన్ తింటాం, పప్పు పెరుగు తినాం లేదా? పెరుగు తినవద్దు, పొద్దున సాయంత్రం ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్, కంగ్రాచులేట్ యూ. టుడే హౌ మెనీ టెస్ట్ యావరేజ్గా? ఒక అమ్మాయి కూడా చేద్దాం, ఒక అమ్మాయి కూడా ఈ అమ్మాయి దానికి డౌటే ఉంది తప్ప. ఏం కాదు బేటా, నథింగ్ కూడా అక్కడ కొంచెం చూసిన శివైట్ వేసుకోడు. రేపు భవిష్యత్తులో నీ ఆరోగ్యం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తుందా? అరే
నీ పేరేంటి? నవనీత. ఓకే బేటా. అరే మీ అందరికి సెలవు మాకు సెలవు ఇస్తారుగా? ఓకేనా? లెక్క చెప్తున్నాం. ఓకేనా? ఏం కాదు రైతు పప్పు బాయిల్ ఎగ్గు ఎక్కడైనా నవనీత.